పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపునిచ్చారు. శనివారం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ మే 27న జరిగే వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. వర్ధన్నపేట మండల పరిధిలో 1777 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటర్ను కలిసి మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాల్సి అవసరం ఉందని వారిని కోరాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు అన్ని విధాలుగా న్యాయం చేకూరుతుందన్నారు. దగ్గరలో ఉండి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నందున రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారంగా జిల్లా నాయకుల ఆదేశానుసారంగా గుర్తుపట్టారు. కానీ తీన్మార్ మల్లన్న అంటే నోటెడ్ అయిపోయింది. అటువంటి తీన్మార్ మల్లన్నలో ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మన తీన్మార్ డెవలప్ చేయాలని ఇక్కడ ఈ సమావేశం. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా నన్ను తీన్మార్ మల్లన్న గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న నేను వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న లోకల్ క్యాడర్ లీడర్లందరినీ కలుసుకుంటూ కార్యకర్తలతోటి కలుసుకుంటూ అందరినీ సమన్వయపరుచుకుంటూ మేము ముందుకు పోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి నిన్న మేడం దగ్గర కలవగానే మేడం గారు సానుకూలంగా స్పందించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదైతే మల్లన్న గారి పోయినసారి గెలుపు ఖాయమైంది, ఈసారి కొంచెం పార్టీ ఉంది కాబట్టి మనం చేసేదంతా మెజార్టీగా చేస్తున్నాం అబ్బా, మనం ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నాం, నేను ప్రతి మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా, కార్యకర్తలందరినీ పోగేస్తా అని చెప్తే అందులో భాగంగానే ఇక్కడికి వర్ధన్నపేటకి ఈరోజు రావడం జరిగింది. మిగతా కార్యక్రమం మేడం గారు చెప్తారు. నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా స్వామి గారు రావడం జరిగింది. వారి టీం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఓటర్ను కూడా ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ప్రతి మండలంలో కూడా మెజార్టీ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మల్లన్న అంటే మనకు తెలియనిది ఏమీ లేదు. మల్లన్న అంటేనే ఏదైతే ప్రశ్నించే గొంతు ఏదైతే ఉందో అది మల్లన్ననే. నిత్యం కూడా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనున్నానంటూ తన గొంతును వినిపించి ఆ అరాచకాలను అన్యాయాలను బయటికి తీసి ఎండగట్టేదే మల్లన్న. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 పట్టణాలలో మన కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నిల్చోవడం జరిగింది. వారు గతంలో చేసిన పనులకు చాలామంది కూడా గతంలోనే పోయినసారి ఎలక్షన్లలో నిలిచినప్పుడే వారు గెలిచేది, అసలు తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనను పెట్టిన ఇబ్బందులు గమనించిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ అరాచకాలన్నింటినీ బయటికి తీసిన సందర్భంలో వారిని ఎంత ఇబ్బంది పెట్టినరో మనం అందరం కూడా రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ జెండా వదలకుండా మల్లన్న చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఇవాళ ఎంత మెజార్టీ తీసుకురావాలనే ఆలోచనే తప్ప ఇప్పటికే గెలిచున్నాం మనం. తప్పకుండా అత్యంత మెజార్టీతో ఇక్కడ మల్లన్న గెలుపు ఉంటుంది. అలాగే ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వర్ధన్నపేటలో 1800 ఓట్లు ఉన్నాయి. ఈ 1800 ఓట్లను ఒక్క ఓటు కూడా పోవడానికి వీల్లేదు అనే పద్ధతిగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే ఇక్కడ అందరినీ కూర్చొని ప్రతి గ్రామంలో కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ గ్రామంలోకి ఒకరిని నియమిస్తూ
వారి ద్వారా ప్రతి ఒక్కరి టెలిఫోన్ నెంబర్ కూడా మనం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఆ తీసుకొచ్చిన టెలిఫోన్ నెంబరు ఈ టీం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టీం వాళ్ళ వెంటనే వాళ్ళకి మెసేజ్ల ద్వారా కానివ్వండి, లేకపోతే ఓటు వేసే బాధ్యతను కాడి పూర్తిగా తీసుకొని ఇక్కడ ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సమాయత్తమై ఉండాలని కోరుతూ మరొకసారి మొదటి ప్రాధాన్యత ఓటును మల్లన్న కేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వాళ్ళకి కూడా మీ సహకారం కావాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మల్లన్న ఉంటాడని మీ అందరికీ తెలుసు. అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు మనకు కావాలి కాబట్టి మీరు కూడా అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు.